అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 6వ తేదీన దైవానుగ్రహంతో వీరికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ వినేది ఏమిటో తెలుసా? మబ్బులు వీడినట్టుగా మీ యొక్క కష్టాలు వీడిపోబోతున్నాయా, లేదా మీ కాళ్ళ కింద భూమి కంపించి పోబోతుందా? ఏది ఏవుని అనుగ్రహం కలగబోతుంది. దైవానుగ్రహం అంటే ఖచ్చితంగా మేలు కదా ఫలాలే కలుగుతాయి కానీ అనుకోవచ్చు. కానీ దరిద్రం ఉంటుంది, దాని వెనకాల సుఖం కూడా ఉంటుంది. ఈరోజు దైవానుగ్రహంతో ఖచ్చితంగా కూడా ఒక వార్త అయితే వినబోతున్నారు. కానీ గోచార రీత్యా కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు అయితే కూడా పొందుకోబోతున్నారు. అయితే ఏం జరగబోతుందనే వివరాలు 100కి 100 పాళ్ళు కూడా ఒక అక్షరం పొల్లుపోకుండా నిజాలే వీడియోలో మాట్లాడుకుందాం. ఇది మా గురువు గారు చెప్తున్న సందేశం. ఏమాత్రం అలసత్వం వహించకుండా వీడియోనైతే పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ అయితే చేయండి. ఆలస్యం లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాం. ఈరోజు మీకు ఎంత కీలకంగా మారి దైవానుగ్రహం కలగడానికి కారణం ఏమిటో తెలుసా? మీరు చేసిన పుణ్యం, మీరు చేసిన సత్క్రియలు. ఈ రోజున శనిగ్రహ సంచారం రీత్యా గ్రహాల అనుకూలత అయితే ఇందుకు ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. మీకున్న శత్రువుల నుంచి మీరు బయటపడతారు. ఆ చిక్కుల నుంచి, కుయుక్తుల నుంచి, వారి యొక్క ఇబ్బంది కలగజేసే పనుల నుంచి కూడా మీరు ఖచ్చితంగా కూడా బయటపడతారు. అంతేకాకుండా పొందుకోవలసిన ఒక ముఖ్య సమాచారాన్ని కూడా పొందుకుంటారు. మీ బలమైన కోరిక ఈ రూపేణ తీరబోతుందా, ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారబోతుంది. ఈరోజు అంతా కూడా మీ మనసులో ఒక గందరగోళంన రోజు చివరకు కూడా మాత్రం ఫలితాలు చూసి ఖచ్చితంగా కూడా సంతోషపడబోతున్నారు. ముందుగా వీరి గురించి మనం చెప్పుకోక తప్పదు. ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవాలి అంటే చాలా ఉంటుంది. ఎవరికైనా సరే కొంతమందికి చెప్పుకోవాలి అంటే ఏవో ఒక 2-3 లక్షణాలు ఉంటాయి, కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. కానీ ఈ రాశి జాతకులకు అన్ని సత్క్రియలే. చేసేది అంతా కూడా మంచే, చెప్పేది మంచే. వీరితో ఉంటే సమయమే తెలియదు. నవ్విస్తూ జీవితాన్ని మార్చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి మనస్సు, చల్లని చూపు, ఎదుటి వారి మీద దయ ఉంటుంది. అస్సలు గిట్టనటువంటి మాట్లాడరు. ఎవరైనా గిట్టని వారు వచ్చినా సరే వారి యొక్క మాటలను కూడాను, ఎవరైనా గిట్టని వారు ఇంటికి వచ్చినా వీరు లైట్ తీసుకుంటుంటారు. ఏది మాట్లాడినా సరే పట్టించుకోరు. ఎవరైనా మంచి వ్యక్తులు ఒక మాట మాట్లాడినా సరే ఒక పొగడ్త బదులు తెగర్త చెప్పినా వాటిని పట్టించుకుంటారు. వీరి జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ క్యారెక్టర్ అంటే మంచి మనస్తత్వం లేని వారి విషయంలో వీరు అస్సలు కూడా మనసుని ఏకాగ్రతగా ఉంచరు. వీరితో ఒకవేళ పరుష పదజాలంతో మాట్లాడినా సరే ఎదుటి వ్యక్తులను బట్టి కోపం తెచ్చుకోవాలో తెచ్చుకోకూడదో కూడా తెలిసిన మహాజ్ఞానులుగా వీరి గురించి కూడా చెప్పుకోవచ్చు. మరి అన్నిసార్లు ఇలాగే ఉంటారంటే వీరికి కోపం రాదా, లేకపోతే వీరికి కష్టం కలగదా అంటే కలుగుతుంది. కొన్నిసార్లు వీరికి రుద్రుడికి వచ్చినంత కోపం అయితే వస్తుంది. మాడి మసైపోయేంత తీవ్రత కూడా కలుగుతుంది. ఆ కోపం రీత్యా ఎదుటి వారికి ఈ సమయంలో వీరిని అడ్డుకోవడం ఎంత సన్నిహితులైన స్నేహితులైన ఆఖరికి కుటుంబ సభ్యులకైనా సరే అసాధ్యంగానే చెప్పుకోవాలి. ఎంతో మంచిగా ఉంటారు. మంచివారికి వచ్చే కోపం కూడా అంతే మంచిగా ఉగ్రంగా ఉంటుంది. ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు. వీరు చేసే పనులు ఎదుటి వారికి కష్టం కలిగిందంటే ఆ పని అక్కడితో ఆపేయడానికి కూడా జరగదు. ఎంత ధనం సంపాదిస్తారు, ఆ యొక్క ధనాన్ని ఎదుటి వారికి కూడా అంతే సాయం రూపంలోనే ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయరు. చాలా పెద్ద మనస్సే ఉంటుంది, విశాల హృదయంతో ఉంటుంది. చూడడానికి కూడా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. కష్టంలో ఉన్నవారిని చూసి ఈ రాశి జాతకులు అస్సలు తట్టుకోలేరండి. కష్టాన్ని తొలగించే ప్రయత్నాలు వీరి వైపు నుంచి ఒకదాని వెంబడి ఒకటి ఎంతో కొంత చేస్తారు. మాట సహాయం చేయాల్సిన చోట మాట, ధన సాయం చేయాల్సిన చోట కూడా వెనకడుగు వేయకుండా సహాయం చేస్తారు. కుటుంబ బాధ్యతలు మోస్తారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలతోనే పైకి వచ్చారు. బృహస్పతి యొక్క అనుగ్రహం ఈ సమయంలో ఈ రాశి వారి పైన ఎక్కువగా ఉంటుంది. బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశివారు జీవితంలోని అందనంత ఎత్తుకి ఎదుగుతారు. కానీ ఓర్పు, సహనం
ఈ రెండు కూడా వీరికి అత్యంత ముఖ్యంగా చెప్పుకోవాలి. కొన్ని రకాల విషయంలో ఈ యొక్క రెండు లక్షణాలు కూడా మీరు అవలంబించలేకపోవచ్చు. అందరికీ కాస్త జాప్యం జరిగింది, అంతేకాని భగవంతుడి అనుగ్రహం మీ మీద లేకపోవడం కాదండి. అనుగ్రహం ఈ రోజున కలగబోతుంది. ఇప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందు జీవితం, ఆ తర్వాత జీవితం అన్నట్టుగా మీ జీవితంలోనే కష్టం పోతుంది, మంచి కాలం వస్తుంది. ఈ యొక్క సమయం అదేనండి. గుర్తుంచుకోండి, ఈ రాశిలో జన్మించిన వారు చాలా గొప్ప వ్యక్తులు. ధనం లేకపోయినా కానీ పేరు ప్రతిష్టలకి ఏమాత్రం కూడా తక్కువ కాదండి. చాలా మంచి విషయాలు తెలుసుకొని ఉన్నటువంటి వ్యక్తులే. మంచి అనుభవజ్ఞులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటారా, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని, చాలా రకాల కష్టాలను ఎదుర్కొని జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో అత్యంత ఉన్నతవంతమైన అతి చిన్న వయసు నుంచి ఆ యొక్క కష్టాల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, వీరి యొక్క మనస్సు సమస్య రాగానే పరిష్కారం తలుపు తడుతుంది. వీరికి చాలా బాగా ఎరుక, పరిష్కారం ఎలా కలగజేసుకోవాలనేది. జీవితం పైన మంచి గ్రిప్ ఉంటుంది. ఎవరైనా సరే జీవితం విషయంలో బాధపడుతున్న, సమస్యల వలయంలో చిక్కుకొని అల్లాడిపోతున్న, చివరాఖరకు జీవిత భాగస్వామి కష్టంలో ఉన్న వారిని తప్పించేటందుకు నిద్రపోరు. సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో కూడా నలుగు దిశలా కూడా సమస్య మీద వీరు దాడి చేస్తారు. సమస్య వీరు చూసి వెనక్కి పారిపోలు తప్పితే వీరు ఇంచెట్ మాత్రం కూడా కదలేరు. అందరికీ అన్నీ నేర్పుతారు, మంచి మంచి సలహాలు ఇస్తారు. సంతాన విషయంలో బెస్ట్ ఫాదర్, బెస్ట్ మదర్ అని అనిపించుకుంటారు. ఎదుటి వారి కష్టాల నుంచి బయటకు తీసుకురావడం, వీరికి బాగా సలహాలు ఇవ్వడం తెలిసిన వారు కూడా వీరి వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే మానసికంగా కూడా ప్రశాంతంగా పొందుకున్నంత రిలీఫ్ కలుగుతుంది. ఎవరైనా కష్టంలో ఉంటే వీరి సలహాల కోసం ఇంటికి వస్తూనే ఉంటారు. న్యాయకత్వ లక్షణాలు పూర్తిగా పుట్టుకతోనే పుచ్చుకుంటారు. వీరి ఇంట్లో, కుటుంబంలో ఆర్థిక కష్టాలు, సమస్యలు ఎక్కువగా ఉండడం వలనే చిన్న వయసు నుంచే కుటుంబానికి ఆధారమయ్యారు. కుటుంబాన్ని పోషించడానికి వీరే ముఖ్య ధ్వజస్తంభంలాగా నిలబడ్డారు. కుటుంబం యొక్క బాధ్యతలు తీసుకోవడం కోసం చాలా కష్టపడతారు. ఒక మంచి పొజిషన్లో ఉంచారు. కష్టం అంటూ కుటుంబం ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వీరే కుటుంబానికి ఒక ధ్వజస్తంభంలాగా మారిపోయారు. ఇలాంటివి చేయడం వల్ల వీరికి జీవితం పట్ల కూడా ఒక మంచి అవగాహన అయితే ఉంటుంది. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎంత కష్టపడాలి అనేది బాగా తెలుసు. ముఖ్యంగా వీరు ఎలాంటి కష్టం రాకముందే ముందు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. వీరికి ఉన్న సమస్యలను తొలగించుకొని జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. చాలా మంచి వ్యక్తులండి. వీరి గురించి చెబుతూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. అంతటి మంచి మనసు, మంచి మాటకారితనం, చాలా మంచిగా ఉంటూ ఉంటారు. పెద్దగా వీరికి అవగాహన ఉండదు జనాల పట్ల. ఇదొక్కటే వీరికి లోటు. ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలుసు, కానీ ఎవరితో అంతర్మదనం ఎలా ఉందో కూడా పసిగట్టలేకపోతారు. ఎవరిలో ఏ కుట్ర కోణం దాగి ఉందో అస్సలు కూడా తెలియదు. అందుకే గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. సరైన అవగాహన ఏర్పరచుకోలేకపోయారు. ఇది ఒక్కటే వీరి యొక్క ముఖ్య బలహీనత. ఇదే వీరి జీవితాన్ని నాశనం చేస్తున్న బలహీనత. 100%లో 99% కూడా ఈ యొక్క బలహీనత వల్లే కష్టాలు వస్తున్నాయి. జీవితంలో ఎలా బతకాలో తెలుసు, కానీ మనసుల మధ్య ఎలా ఉండాలి అనే అంశాన్ని ఇప్పటికే గ్రహించలేకపోతున్నారు. వీరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ముఖ్యంగా ఎదుటి వారితో ఎలా ఉండాలి, కొంచెం మంచిగా మాట్లాడితే ఎవరికైనా సరే వశమైపోతుంటారు. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలను అనధికారంలోనే త్వరితగతిని పెంచుకుంటారు. కానీ కొత్త స్నేహితులకు మీ యొక్క రహస్యాలు చెప్పకూడదని ఇంకిత జ్ఞానం ఉండదు. ఎందుకు ఇలా కఠినంగా చెప్పాల్సి వస్తుందంటే, మీ యొక్క రహస్యం మీది కాదండి, మీ కుటుంబానిది. ఎంత కష్టపడ్డా ఏం లాభం చెప్పండి? సుఖ జీవనం కలుగైపోతుంది. మనం పొద్దునంతా కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఒక పూట మనం కడుపు నిండా అన్నం తినేది కుటుంబ సభ్యులతో కూర్చొని. ఆ అన్నం తినేటప్పుడు కూడా కష్టాలు వస్తున్నాయి, వాటి గురించి నెమ్మది వేసుకుంటున్నామంటే ఎక్కడో జీవితంలో ఏదో తప్పు జరుగుతుంది.
ఆ తప్పుని మీరు గ్రహించకపోతే ఎలా చెప్పండి? మీరు చేసే చిన్న ఏమరపాటుతనం, అందరినీ గుడ్డిగా నమ్మడం, ఇదే కుటుంబం మొత్తానికి కూడా కాలయముడులాగా మారిపోతుంది. ఇలాంటి రహస్యాలు ఇకపైన పొరపాటున కూడా చెప్పొద్దు. కొత్త స్నేహితుల, కొత్త బంధాలకు మీరు ఈ యొక్క రహస్యాలు చెప్పడం వల్ల కూడా మాత్రం సమస్యలు పేటరేగిపోతున్నాయి. కొత్త వ్యక్తులను అంత త్వరగా నమ్మాల్సిన అవసరం ఏముంది? మీ మీద కోపం ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? ముందుగా మీ యొక్క బలం, బలహీనతలు తెలుసుకొని వ్యాపకం గురించి ఆలోచిస్తారు. ముందుగా వీరు ఎక్కడ పడతారు, మిమ్మల్ని ఎక్కడ మోసం చేయవచ్చు అనేది ఆలోచిస్తారు. అదే స్నేహం మీతో ఉచ్చు బిగిస్తారు. స్నేహం అనే ఉచ్చులో మిమ్మల్ని కనుమరుగయ్యే చేస్తారు. మీ యొక్క లోటుపాట్లను అన్నిటినీ కూడా తెలుసుకుంటారు. ఇలా గుడ్డిగా నమ్మేస్తే మీ బలహీనత వారిని ఎదుట బట్టబయలైపోతుంది. మిమ్మల్ని కష్టంలో పడేయడం వారికి సులువైపోతుంది. కావున కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, బలహీనతలు కూడా ఉన్నాయి. అవి ఎదుటి వారికి తెలియకుండా జాగ్రత్త పడండి. అద్దంలాగా జీవితం ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఎదుటి వారికి తెలిసిపోతే మిమ్మల్ని ఆడుకోవడం మాత్రమే కాదు, మిమ్మల్ని వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా తుంచేస్తారు. మీ జీవితంలో కొత్త చిగురు చిగురించకపోనుపై తుంచేస్తారు. అటువంటి చాలా పైశాచిక ఆనందం కలిగిన శత్రువు మీ చుట్టూరనే ఉంటారు. కాబట్టి కొత్త వ్యక్తులు లేదా పాత వ్యక్తులతోనే గుర్తుపెట్టుకొని జాగ్రత్త వహించండి. అయితే ఈ రోజున ఈ సమయంలో కొన్ని అద్భుత యోగాలైతే కలగబోతున్నాయి. మీరు పడిన కష్టానికి ప్రతిఫలితం కలగబోతుంది. కష్టాల్లో తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది. చిన్న వయసు నుంచే పడిన కష్టాలు మిమ్మల్ని బాధించవు. కానీ అతి కొద్ది రోజుల నుంచి మీరు పడుతున్న కష్టాలు అన్నీ అనుభవిస్తున్న వాదలే భగవానికి కూడా తెలియదు. కంటి బిగువున మీరే ఆపుకుంటున్నారు. మీకు, మీ కుటుంబానికి వచ్చిన ఆ యొక్క ఇబ్బందులు మీరు ఇక ఎంతో ఇసిగిపోయారు. మీ యొక్క జీవితంలో ఇది ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. ఆ స్థితి నుంచి బయటికి పడబోతున్నారు. ఆ బాధల నుంచి బయటకు వచ్చేసారు. ఇది మీకు మంచి ఊరటగా కూడా చెప్పుకోవచ్చు. మీకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు, పేరు, ప్రతిష్టత పొంది ఉన్నారు. కానీ కొన్ని రకాల నిందలు, అవమానాలు మిమ్మల్ని వీడి వెళ్ళడం లేదు. వాటిని వదిలించుకునే ప్రయత్నంలో ఇక అలసిపోయారు. ఈ రోజున ఆ యొక్క ప్రయత్నం ఫలించబోతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ మీద పడిన నిందలు, ఆరోపణలు ఒక్కొక్కటిగా నల్ల మేఘాల్లాగా వీడిపోతాయి. ప్రత్యేకమైన పేరు, ప్రతిష్టలను పొంది ఉంటారు. ఈ రోజున ఈ సమయంలో దైవానుగ్రహం అధికంగా పాబోతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోబోతున్నాయి. ఆర్థికంగా మీరు పడిన కష్టాలు, సమస్యలు, దరిద్రాలు ఖచ్చితంగా కూడా ఇక ఉండవు. డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే ఇక అసలే లేవని కూడా చెప్పుకోవచ్చు. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో దూకుడుగా వ్యవహరించబోతున్నారు. మీ రంగాలలో మీ యొక్క ఆలోచనలు కూడా చాలా మారబోతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా ప్రథమంగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. మీ కాల్ వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాము. వీరికి జరిగే అదృష్టం కూడా ఫోన్ కాల్ వల్ల ఏంటో తెలుసుకుందాము. ఏ దైవం వీరికి అనుకూలంగా ఉంటుంది, ఏ దైవానుగ్రహంతో ఈ రోజున ఇలా జరగబోతుందో తెలుసుకుందాము. వీరికి ఈ రోజున ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీకు ఒక మంచి లాటరీ తగలడం, లేదా ఫ్యూచర్లో మీకు ఏదైనా డబ్బులు వచ్చే ప్లాన్స్ గురించి తెలియడం కావచ్చు, లేదా భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఏమిటి అనే దానిపైన కూడా పూర్తి అవగాహన అనేది ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మీకు రావాల్సిన ధనం మీ చేతికి వస్తుందని చెప్పి వార్త కూడా మీకు మిక్కిలి సంతోషదాయకం కాబోతుంది. అలాగే ధనానికి మించిన సంతోషకర వార్తలు కూడా ఉన్నాయి. కొంతమంది మనుషుల దగ్గర మనం ఏమిటంటే కనుక మనం చిన్న పిల్లల్లాగా అయిపోతూ ఉంటాము. అటువంటి ప్రియమైన వారిని మీరు దూరం చేసుకొని ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలున్న అవి తొలగిపోయి మరలా మీ జీవితంలోకి వారి ఆహ్వానం జరుగుతుంది. ఈ యొక్క విషయం చాలా బాగా ఉంటుంది. నచ్చింది. మీ మనస్సు ఈరోజు సంబరపడుతుంది. ఫోన్ కాల్లో ఒక శుభవార్త అయితే వచ్చే అవకాశం ఉంది. మీరు నష్టపోయిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో భగవంతుడే మీకు అన్నీ కాపాడుతాడని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే మిమ్మల్ని ఆన్లైన్లో డబ్బులు కట్టమని అడగడం, బెట్టింగ్ యాప్స్ వంటివి చేయమని చేయడం ఇలాంటివి అస్సలు కూడా చేయవద్దు. మీరు చేయకుండా ఏది కూడా దైవానుగ్రహం వల్ల ఖచ్చితంగా మీరు అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున జరిగే మోసం నుండి మీరు బయటపడాల్సిన, మీకు బిగుస్తున్న ఉచ్చు నుంచి బయటపడాలన్నా మిమ్మల్ని అదృష్టమే కాపాడుతుంది.
అదృష్ట యోగం పడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు సమస్యలు అనేటివి ఉండవని కూడా గుర్తుపెట్టుకోండి. ఉన్నటువంటి రాబోయేటువంటి సమస్యలు తొలగించుకోవడానికి ఖచ్చితంగా కూడా దైవం మీకు ఎప్పుడు సహకరిస్తూ తోడుగా ఉంటుంది. దైవం ఎవరు అంటే కుల దైవం. అవునండి, మీరు వింటుంది నిజమే. ప్రతి ఒక్కరికి కుల దైవం ఉంటారు. మనకి తెలియకపోవచ్చు. ఈ ఆధునిక యుగంలో కుల దైవం గురించి మనం మర్చిపోతూ వస్తున్నాము. మన ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో కులదైవం గురించిన సమాచారం కూడా ఉంటుంది. మనం ఇప్పుడు మర్చిపోయినా సరే కులదైవం మనల్ని మర్చిపోలేదు, మనల్ని కాపు కాస్తూనే ఉంటుంది. మీ అమ్మమ్మ తాతయ్యలు నాన్నమ్మలను అడిగితే కులదైవం గురించిన మీకు సమాచారం అందుతుంది. మీ కులదైవం గురించి తెలుసుకోండి. ఇకనైనా వారి ప్రతిమ లేదా ఫోటోను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజిస్తూ ఉండండి. ఒకవేళ దొరకకపోతే కనుక కనీసం కుల దైవం పేరు అయినా అడిగి తెలుసుకోండి. నిత్యం కుల దైవ నామస్మరణ చేస్తూ ఉండండి. కుల దైవం అనుగ్రహంతో ఈ రోజున ఇంటికి పరిస్థితులలో మార్పు కలగబోతున్నాయి. మీ కుల దైవం ఎవరు మీరు తెలుసుకొని కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి. కుల దైవం అనుగ్రహంతో మీకు రావాల్సిన కష్టాలు సమస్యలు కూడా 100% తొలగిపోతాయి. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా తొలగించుకునే ప్రయత్నంలో సక్సెస్ కాబోతున్నారు. మీ చుట్టూ ఉండే అధిక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా మీరు తొలగించుకుంటారు. ఇక మీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే, కష్టం వచ్చినా మీ కుల దైవం మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా దైవం ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీకున్న కష్టాలు తొలగిపోయి ఇలా ఈ రాశి వారికి ఈ రోజున ఒక మంచి అనుభూతి అయితే కలగబోతుంది. మీలో కూడా ఒక మంచి మార్పు అయితే వస్తుంది. ఏదైనా సాధించగలను అనే ఉత్సాహం అయితే పెరుగుతుంది. ఈ రోజు నుంచి మీకు మంచి మార్పునైతే అందరూ గమనిస్తారు. మీ ఆలోచనతో మార్పు వస్తుంది, చేసే పనుల్లో మార్పు వస్తుంది, ఎదుటి వారితో మాట్లాడే మాట తీరులో మార్పు వస్తుంది. ఇదంతా కూడా కుల దైవం అనుగ్రహం. ఈ రాశి వారికి ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ రోజు నుంచి కూడా చెడిపోతుంది, మంచి వస్తుంది. చెడు నుంచి బయటపడతారు. అనుక్షణం మీరు చేసే ప్రతి పని కూడా మంచికి దారి తీస్తుంది. అలాగే ఈ రోజున వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా, వ్యాపార పరంగా కూడా ఏ రంగంలో ఉన్న ఆకస్మిక ధనలాభంతో పాటుగా ఒక కీలక కోరిక కూడా నెరవేరే ఒక అవకాశం అయితే ఈ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకర్షించడం మాత్రమే కాకుండా మీ మాటకు గౌరవం పెరిగినట్టుగా అనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటకు జనాలు కూడా ఆకర్షితులవుతారు. ఈ రాశి జాతకులు స్త్రీలు అయితే కనుక కుటుంబంలో కొన్ని రకాల సమస్యలను తొలగించడంలో ఒక అడుగు ముందుకు వేయండి. సంకోచించొద్దు. ఎవరో ఏదో చెప్తే ఆగిపోవద్దు. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క బంధువులను దరి చేరుస్తుంది. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క కష్టాలను తొలగించేస్తుంది. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క భర్త లేదా భార్యను మీ యొక్క దగ్గరకు చేరవేయవచ్చు. మీ యొక్క సంతానానికి కూడా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించే ప్రయత్నంలో కూడా సక్సెస్ అవుతారు. ఒకవేళ స్త్రీ అయితే గనక మీరు ఏదైనా చేయగలను అనే దృఢ సంకల్పంతో ఉండండి. మీ భర్త లేదా మీ యొక్క తండ్రి మీ యొక్క సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఉన్న ఒక స్త్రీ ఏదైనా చేస్తుంది, కుటుంబాన్ని నిలబెడుతుంది, పడవేస్తుంది. ఈరోజు మీకున్న ప్రతి ఇబ్బంది తొలగించేందుకు మీ జీవితంలో ఉన్న కీలక స్త్రీ తోడ్పాటు అందిస్తుంది. వారి యొక్క భార్య కావచ్చు, తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, కన్న కూతురు కావచ్చు. వారి యొక్క సలహా సూచనలు ఈరోజు తప్పక తీసుకోండి. దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా ఈ రోజున భారీ రూపంలోనే మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. మీలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది. ఏ స్త్రీ అయితే ఇంత కన్నీరు కార్చదు, ఏ స్త్రీ అయితే నవ్వుతూ తుల్లుతూ ఇంట తిరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి భోగాలకు నిలువవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకుంటుంది. కావున మీరు పురుషులైతే కనుక స్త్రీలను తప్పక గౌరవించండి. స్త్రీల కంట కూడా కన్నీరును కూడా అస్సలు ఒలికించొద్దు. నిత్యం శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీస పఠించడం దరిద్రాన్ని తొలగింపచేసే అదృష్టాన్ని కలిగజేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి జూన్ 6వ తారీఖు రోజైతే ఇలా ఉంటుంది. కులదైవ ఆరాధన, మీరు ఎవరైతే కులదైవం ఉంటుందో మీకు ఆ కులదైవ ఆరాధన అయితే మీరు చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే శివారాధన, ఆంజనేయ స్వామి చాలీస ఇది చదువుకోండి.
అంత మంచి జరగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.